ఈవినింగ్ వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. 10th ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఏ కోర్సుల్లో జాయిన్ అయితే బాగుంటుంది, ఎలాంటి కాలేజ్ అయితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరిని వేధించే సమస్య. ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్ కోర్సులకు ధీటుగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు కూడా మంచి డిమాండ్ ఉంది. జీవితంలో త్వరగా స్థిరపడాలి అనుకునే వారికి, బంగారు భవిష్యత్తును మీ సొంతం చేసుకోవాలి అనుకునే వారికి, అలాగే 10th ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులకు ఐటీఐ చేసిన వారికి సువర్ణ అవకాశం కల్పిస్తోంది. ఇస్టా ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హన్మకొండ, వరంగల్లో ఉన్న ఈ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అవార్డు పొంది తెలంగాణలో నంబర్ 1 హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్గా పేరు తెచ్చుకుంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసిన వారికి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత 100% జాబ్స్ వస్తాయా వంటి విషయాలను మనతో చర్చించడానికి ఇస్టా ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హన్మకొండ, వరంగల్ డైరెక్టర్ బి శ్యామ్ సుకుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన పరిచయం చేసుకుందాం. సుకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చూస్తున్నాం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కు ఫోన్ చేసి శ్యామ్ సుకుమార్ గారితో హోటల్ మేనేజ్మెంట్కు సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అలాగే శ్యామ్ సుకుమార్ గారితో మాట్లాడే ముందు వారి కాలేజ్ యొక్క ప్రత్యేకతలు తెలిపే స్పెషల్ వీడియో ఒకసారి చూద్దాం. The best hotel management awardee college in historical city of Warangal. In 1999, my friend A. Sanjay Kiran and myself, we have started this institution. From that day onwards, we are very successful in providing placements to our students. మన ఓరుగల్లు పట్టణంలో మొట్టమొదట స్థాపించబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్సీ అవార్డు పొంది చరిత్ర సృష్టించిన ఏకైక కళాశాల ఇస్టా. హోటల్ మేనేజ్మెంట్లో MBA in Hotel Management and Tourism, BSc in Hotel Management and Catering Science, Bachelor of Hotel Management, PG Diploma in Hotel Management and Catering Technology, Diploma in Hotel Management కోర్సెస్ని మేము ఆఫర్ చేస్తున్నాము. ఈ కోర్సెస్ ద్వారా దేశ విదేశాల్లోని హోటల్స్లలో ఉద్యోగాలు కల్పిస్తున్నాము. After completion of these courses, job opportunities will be in government tourism, star hotels in India and abroad, airlines, railways, multinational companies, banks, insurance companies, cruise lines, software companies, etc. గత 18 సంవత్సరాలుగా వేల సంఖ్యలో గ్రామీణ, పట్టణ విద్యార్థులను తీర్చిదిద్దిన విద్యా సంస్థ ఇస్టా. The dedicated and highly qualified faculty members for the all-round development of our students. Regular practicals in all departments. Here we are in production lab. We learn how to prepare multi-cuisine dishes like Italian, Mexican, Chinese and Indian, by which we are eligible to work in multi-cuisine restaurants and international hotels. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అత్యుత్తమ బోధన, విద్యార్థుల సమగ్రాభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తూ వారి ప్రగతి లక్ష్యంగా విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాం. Ista's iconic achievements. Thousands of our former students in various countries like USA, UK, Canada, Australia, China, Singapore, Malaysia, Dubai, Kuwait, Bahrain, Saudi, Qatar and many more countries. Our students got selected to render services in the World Leaders Summits. Our students are also working at the Rajiv Gandhi International Airport, Hyderabad, Bangalore, Dubai, Qatar. Our tie-ups with many international consultancies. Namaste, I'm Poonam from Assam. I'm very much proud to join ISTA College of Hotel Management. The college management and the experienced faculties has given a tremendous support for my professional growth. Hello friends,
I'm Manikanta. I completed my internship in China as part of my BHM second year course, where I used to get 20 to 25,000 rupees as a stipend. Our college management assures you 100% placements, so for your better future, please join in our ISTA. Thank you. గత 18 సంవత్సరాలుగా మేము మా అధ్యాపక బృందం మా విద్యార్థుల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తా ఉన్నాం. మీ పిల్లలు జీవితంలో సెటిల్ అవ్వాలని మీరు ఆశిస్తున్నారా? మీ కలలు, మీ స్వప్నాలు నిజం చేసుకోవాలనుకుంటున్నారా? రండి మా కాలేజీలో జాయిన్ చేయించండి. ఇలా దేశ విదేశాలలో టూరిజం, ఎయిర్లైన్స్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అత్యుత్తమ విద్యను అందిస్తూ విద్యార్థి శ్రేయస్సుకై అన్ని రంగాలలో కృషి చేస్తూ ప్రగతి పదంలో దూసుకెళ్తున్న ఇస్టా. అందరికీ అందుబాటులో ఫీజు. గ్రామీణ, పట్టణ విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ నేర్పిస్తూ ఉచిత వసతినిచ్చి చదువులో వెనుకబడిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పార్ట్ టైం జాబ్స్, కోర్సులో భాగంగా అంతర్జాతీయ ట్రైనింగ్ తో 100% ఉద్యోగాలు కల్పిస్తున్న ఏకైక సంస్థ ఇస్టా. మన వరంగల్లో MBA ఇన్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్న ఏకైక సంస్థ ఇస్టా. ఇస్టా ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఏషియన్ శ్రీదేవిమాల ఎదురుగా, హన్మకొండ, వరంగల్ అర్బన్, తెలంగాణ. నిజంగా అండి, ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, అలాగే రెగ్యులర్ ప్రాక్టీస్, మంచి ఫ్యాకల్టీ, డెడికేషన్ ఇవన్నీ కూడా మీ కాలేజ్కి బెస్ట్ అవార్డు వచ్చేలాగా చేశాయి. నిజంగా కంగ్రాట్స్ చెప్పాలి దానికి మీకు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మనం చూస్తూ ఉన్నాం, మీరు మీ కాలేజ్ విద్యార్థులు ఇంటర్నేషనల్ సమ్మిట్ దాంట్లో, లీడర్ సమ్మిట్ దాంట్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మరి మీ విద్యార్థులకు అవకాశం ఎలా వచ్చింది? సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మా కాలేజీలో చదువుతున్న, గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులకి 2013లో GCC సమ్మిట్లో, వరల్డ్ ఇంటర్నేషనల్ లీడర్స్ పాల్గొన్న ఈ సమ్మిట్లో వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి కోసమై మా విద్యార్థులు సెలెక్ట్ చేయబడ్డారు. ఇలా దేశ విదేశాల్లో మరి డిగ్రీ చదువుతూ ఉండగానే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కోర్స్ వీళ్ళకి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ పంపిస్తాము. సో అలా వారికి అవకాశం దొరికిందనమాట. ఓకే, మరి మీ కాలేజ్ గురించి చెప్పండి. మీ కాలేజ్లో ఏ కోర్సులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? సో ప్రస్తుతం మన కాలేజ్లో 6 టైప్స్ ఆఫ్ కోర్సెస్ మనం నడిపిస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఈ ఇయర్ ఫస్ట్ టైం వరంగల్లో MBA ఇన్ హోటల్ మేనేజ్మెంట్ టూరిజం కోర్స్ మనము ఎనీ డిగ్రీ విద్యార్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి కోసం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత బ్యాచులర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, BSc ఇన్ హోటల్ మేనేజ్మెంట్, SSC ప్లస్ 18 years ఒకవేళ ఉంటే సరిపోతుంది. అది BHM ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు BSc ఇన్ క్యాటరింగ్ సైన్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత మన డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సెట్విన్ వారు అందిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ఆర్ క్యాటరింగ్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్, డిప్లొమా కోర్స్, ఇలా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నాట్ ఓన్లీ దట్, వాళ్ళకి ఒక సెంట్రల్ సర్టిఫికేట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయన్నమాట. ఇలా 1 year కోర్స్, 1.5 year కోర్స్, 3 years డిగ్రీ కోర్స్, తర్వాత 1 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్, 2 years MBA కోర్స్ కూడా మన కాలేజ్లో ఉన్నాయమ్మా. ఓకే అండి, మీ కాలేజ్ ప్రత్యేకతలు అలాగే హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడానికి గుంతకల్ నుంచి కాలర్ ఉన్నారు, అశోక్. మాట్లాడదాం. అశోక్ గారు మాట్లాడండి. అశోక్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. శ్యామ్ సుకుమార్ గారు ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్, మీ ఇస్తా నుంచి బ్యాచిలర్ కోర్స్ చేస్తే సార్. వింటున్నాం, చెప్పండి. అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో తెలుసుకోబోతున్నాం సార్. ఓకే, సో డిగ్రీ చేస్తున్న విద్యార్థులకి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఫస్ట్ ఇయర్లో థియరీ సబ్జెక్ట్స్ ప్లస్ ప్రాక్టికల్స్ మన దగ్గర మంచి ల్యాబ్స్ ఉన్నాయి. సో ఆల్ డిపార్ట్మెంటల్ ప్రాక్టికల్స్తో పాటుగా సెకండ్ ఇయర్లో వాళ్ళని ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్కి పంపిస్తాము. తదుపరి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఈ డిగ్రీ గుర్తుంచుకోండి, ఈ డిగ్రీ అన్ని డిగ్రీలతో సమానం. బీటెక్, బీకామ్, BSc ఎట్లనో ఇది కూడా అలాంటిదే. సో గ్రూప్స్ రాసుకోవచ్చు, తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దీంతో డిగ్రీ అన్ని డిగ్రీలతో సమానం కాబట్టి బ్యాంక్స్, ఇన్సూరెన్స్ ఇలాంటివి చేసుకోవచ్చు. సో విదేశీ అవకాశాలు పర్టికులర్గా చాలా అవకాశాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్గా చాలా విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో మేము మీకు ఆ అవకాశాలు కల్పిస్తాము. ప్రతి గ్రాడ్యుయేట్ స్టూడెంట్
ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చేటట్టుగా మేము ప్రోత్సహిస్తాం. ఓకే, ప్రెజెంట్ టూరిజం హోటల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? 100% జాబ్ సెక్యూరిటీ ఇస్తున్నారు కదా, కంపల్సరీ జాబ్ వస్తుంది అని అంటున్నారు. చాలా మంది విద్యార్థులు చేరే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం. వాళ్ళందరికీ జాబ్ ఎలా వస్తుంది, ఎలా పాసిబుల్ అవుతుంది? మంచి ప్రశ్న వేశారు. ప్రజెంట్ ఇప్పుడు గ్లోబల్లీ అక్రాస్ ద గ్లోబ్ టూరిజం ఇండస్ట్రీ చాలా బూమ్తో ఉంది. పర్టికులర్లీ మన ఇండియాలోనే చాలా టూరిజం ఇండస్ట్రీని మన సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా ఎక్కువగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 5 to 7 మిలియన్స్ ఫారిన్ టూరిస్టులు మన ఇండియాని విజిట్ చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా 562 మిలియన్స్ మన డొమెస్టిక్ మన దేశస్తులే వివిధ ప్రాంతాలకి టూరిజం విజిటింగ్ ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇలా టూరిజం ఇండస్ట్రీ చాలా డెవలప్ అవుతున్నందున వాస్ట్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం మన గవర్నమెంట్కి, మన సెంట్రల్ గవర్నమెంట్కి జీడిపి పెరుగుతూ ఉంది, ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్కమ్ కూడా వస్తూ ఉంది. కాబట్టి గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ టూరిజం రంగం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్ అవుతూ ఉంది. దాదాపుగా 20 నుంచి 60 మిలియన్ ఎంప్లాయీస్ దీంట్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. మన భారతదేశంలోనే తీసుకుంటే సో దాదాపుగా 14 మిలియన్ టు 20 మిలియన్ టూరిజం ఇండస్ట్రీలో ప్లస్ ట్రావెల్ ఇండస్ట్రీలో ప్లస్ అటాచ్డ్ డిపార్ట్మెంట్ అయిన హోటల్ ఇండస్ట్రీలో కూడా జాబ్స్ చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ దీన్ని ఎంకరేజ్ చేయడం బట్టి బై 2020 చాలా గ్రూప్ ఆఫ్ హోటల్స్, 5-star హోటల్స్ సెటప్ చేయబోతున్నాయి. కాబట్టి చాలా వ్యాస్ట్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ట్రావెల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతూ ఉంది. ఎయిర్లైన్స్లలో చాలా ప్రైవేట్, పబ్లిక్ ఎయిర్లైన్స్ ఉండడం ద్వారా ఆపర్చునిటీస్ ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. లక్షల్లో జాబ్స్ రాబోతున్నాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్, మంచిగా చదువుకున్న విద్యార్థి, రెగ్యులర్గా కాలేజ్కి వచ్చిన విద్యార్థి తప్పకుండా ప్లేస్ చేయబడతాడు. ఆ అవకాశాలు మేమే కల్పిస్తాం. ఓకే, సుకుమార్ గారు చెప్పండి, మీ విద్యార్థులు మీ కాలేజ్ నుంచి ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో చాలా మంది విదేశాల్లో కూడా ఆపర్చునిటీస్ పొందినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకు విదేశాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి? మరి ఇప్పుడైతే ఎవరైతే చేస్తున్నారో విద్యార్థులు హోటల్ మేనేజ్మెంట్ మీ కాలేజ్లో ఇష్టాలు, వాళ్ళకి ఎలా ఉంటాయి విదేశాల్లో అవకాశాలు? మన కాలేజ్ విద్యార్థులు UK, US, కెనడా, సింగపూర్, మలేషియా ఇట్లా గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మేమే ప్రధానంగా విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నమాట. సో కాలేజే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాం. మేము యూఎస్కి వెళ్ళాం, సింగపూర్, మలేషియా ఇలా వెళ్ళి సో వాళ్ళతో సంస్థాగత ఒప్పందాలు MOU అట్లా చేసుకొని సో మన విద్యార్థులను అక్కడ ప్రొఫెషనల్ నీడ్స్కి తగ్గట్టుగా, టెక్నికల్ నీడ్స్కి తగ్గట్టుగా ట్రైనప్ చేసి ప్రాక్టికల్గా, థియరిటికల్గా సిద్ధపరిచి వాళ్ళతో మేము కాంటాక్ట్స్ నేర్పుతూ ఎవ్రీ మంత్ 5-6 నోటిఫికేషన్స్ సింపుల్గా డీల్ చేస్తూనే ఉంటామన్నమాట. సో వివిధ కంట్రీస్లలో ఎక్కడెక్కడైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ మా విద్యార్థులకు తెలియజేస్తూ సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. విదేశీ ఉద్యోగ అవకాశాల గురించి 2 విధానాలు కూడా మేము పాటిస్తూ ఉన్నాం. ఒకటి ఫ్రీ రిక్రూట్మెంట్ విధానం ఉందన్నమాట. ఈవెన్ ట్రావెల్ టికెట్ కూడా ఖర్చు లేకుండా విద్యార్థులు ఇంటర్వ్యూకి వాళ్ళని మేము సిద్ధం చేసి పంపిస్తాము. సో వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు రీసెంట్గానే ఒక అమ్మాయి, సంధ్య అనే అమ్మాయి ఖతార్కి వెళ్ళింది. సింగిల్ NP ఖర్చు లేదనమాట. ఆ అమ్మాయి ఆర్ఫన్గా మా కాలేజీలో అడ్మిట్ అయింది. ఆమెను చాలా ఎంకరేజ్ చేశాము. సో ఇలా ఫ్రీ రిక్రూట్మెంట్ ద్వారా చాలా విదేశాలలో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అలా కాకుంటే లో సర్వీస్ ఛార్జ్ ద్వారా కూడా వెళ్ళవచ్చు. ఇలా చాలా విదేశీ అవకాశాలు ఉన్నాయి. సో వాటికి మేము మా విద్యార్థులను చక్కగా తీర్చిదిద్ది తదనుగుణంగా వాళ్ళని సిద్ధం చేసి ఆ అవకాశాలన్నీ పిల్లలకు మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, దివ్య ఉన్నారు కాలర్, నిజామాబాద్ నుంచి మాట్లాడదాం. దివ్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. దివ్య, మీ డౌట్ ఏంటో అడగండి. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మా సిస్టర్ ని హోటల్ మేనేజ్మెంట్ చేపిద్దాం అనుకుంటున్నామండి. మేము నిజామాబాద్ లో ఉంటాము. గర్ల్స్ కి ఎలా ఉంటుంది సార్ హోటల్ మేనేజ్మెంట్? సో గర్ల్స్ ఇంతకుముందు లాగా ఈ హోటల్ ఇండస్ట్రీ ఎస్టేట్ చేయాల్సిన పని లేదు. చాలా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెక్నికల్గా ఎంతో అభివృద్ధి చెందుతున్న మన ఈ కాలంలో, ఈ పోస్ట్ మోడర్న్ ఎరాలో సో గర్ల్స్కి హోటల్ ఇండస్ట్రీ అయినా లేకపోతే ఎయిర్లైన్స్ అయినా ట్రావెల్ ఇండస్ట్రీ అయినా చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సో వారికి ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్స్ డిమాండ్ ఉంది. చక్కగా వాళ్ళు రాణించగలరు. సో వాళ్ళు ఒక అట్రాక్షన్తోని, ఓపికతోని, మంచి బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్తోని సో ప్లీజింగ్ మేనర్లో అన్నీ మేనేజ్ చేస్తారు. కాబట్టి ఫ్రంట్ ఆఫీస్లో, హౌస్ కీపింగ్లో, ఇంకా ఈవెన్ కిచెన్ సైడ్ కానీ, ఎయిర్లైన్స్ సైడ్ కానీ వీరు చక్కగా రాణించగలరు. సో మీ
విద్యార్థులు మీ సిస్టర్ని తప్పకుండా జాయిన్ చేయించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మేము 4th మేము నిజామాబాద్కి వస్తున్నాం. భవ్య స్కూల్లో కౌన్సిలింగ్ చేస్తాము. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లలో ఆదిలాబాద్లో ఆ రోజే కౌన్సిలింగ్ ఉంది, నిర్మల్లో ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో 5th కౌన్సిలింగ్ ఉంది, తర్వాత ఆర్మూర్లో ఉంది, ఇలా ఉట్నూర్, బెల్లంపల్లి, సో ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లలో, కరీంనగర్లో 6th మేము వస్తున్నాము. సో డిఫరెంట్ ప్లేసెస్లలో ఈవెన్ మేము ఆ ఇన్ఫర్మేషన్ పేపర్ యాడ్ ద్వారా ఇస్తాము ఎక్కడెక్కడ మేము కౌన్సిలింగ్ చేస్తున్నామో. మీరు వచ్చి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. సో పర్టికులర్గా ఇప్పుడు గర్ల్స్కి చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి, నిరభ్యంతరంగా మీరు జాయిన్ చేయించవచ్చు. ఓకే, మీ కాలేజ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీ కాలేజ్లో ఉంది? 1999లో మేము ఈ కాలేజ్ స్టార్ట్ చేశాము. సో నేను, నా స్నేహితుడు, మేమందరం మేనేజ్మెంట్ సైడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాం, హోటల్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాం మేము. ప్లస్ మా దగ్గర ఉన్న ఒక టీమ్ స్పిరిట్తోని మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరం నియర్లీ 15 మెంబర్స్ ఫ్యాకల్టీ అందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు. సో విదేశాల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, తర్వాత మార్కెట్లో జాబ్స్ చేసిన వాళ్ళు, ఇండస్ట్రీలో జాబ్స్ చేసి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా చక్కగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఉన్నారు. వీళ్ళకి బెస్ట్ కరికులం నాగార్జున యూనివర్సిటీ అయినా, భారతీయ యూనివర్సిటీ అయినా, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయినా, ఆహ్లా మెటీరియల్, సో అమెరికన్ మెటీరియల్ కూడా మేము యూజ్ చేస్తూ, కరికులం యూజ్ చేస్తూ వీళ్ళకి చక్కగా మేము టీచ్ చేస్తున్నాం. మంచి నిష్ణాతులైన ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మనకున్నారు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి సుధాకర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి ఒకసారి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మాది కొంచెం పూర్ ఫ్యామిలీ. ఓకే, మనకు స్కాలర్షిప్ అట్లా ఏమన్నా ఫీజు కన్సెషన్ ఏమైనా ఇస్తారా సార్? యా, సో సుధాకర్ గారు, యాక్చువల్గా మేము ఫీని అందరికీ అందుబాటులో పెట్టాము. సో ప్రతి ఒక్కరు పేద విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ని పెట్టాము. దాన్ని ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేయవచ్చు, మీకు స్టైఫండ్ కూడా ఉంటుంది. తర్వాత ఈవెన్ ఒకవేళ ఫీజులో ప్రాబ్లం అని అనుకున్న వాళ్ళకి ఎర్న్ వైల్ యూ లెర్న్ అంటే పార్ట్ టైం జాబ్స్ అవకాశాలు కూడా మేము ఇస్తూ ఉన్నాం. సో దాని ద్వారా వచ్చింది మీరు ఫీజు కట్టుకోవచ్చు. దూర ప్రాంతాల నుండి వస్తున్న వాళ్ళకి ఉచిత వసతి కూడా ఇట్లా ఇచ్చి మేము అనేక మందిని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఫీజులో రాయితీ ఉంది, ఇన్స్టాల్మెంట్స్ వైజ్ అట్లా ఫీజు కట్టుకోవచ్చు. అందరికీ అందుబాటులోనే ఫీజు స్ట్రక్చర్ పెట్టాం. తప్పకుండా రండి కాలేజ్కి వచ్చి ఇంకా వివరాలు తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఇంగ్లీష్ మీడియం తప్పకుండా కావాల్సి, ఇంగ్లీష్ చాలా అవసరం అసలు. ఎగ్జాక్ట్లీ. సో మరి తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి వాళ్ళకి ఎలా నేర్పిస్తున్నారు? ఎవరైతే తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు మీరు? నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మన కాలేజ్ విద్యార్థులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీరికి మేము ప్రత్యేకంగా కాలేజ్ ఒక స్పెషల్ ప్యాకేజ్, ఒక స్పెషల్ మెటీరియల్ వారికి తయారు చేస్తామన్నమాట. మంచి ఫ్యాకల్టీ, ఒక 3 ఫ్యాకల్టీ కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ టీచ్ చేయడానికే మన కాలేజ్లో ఉన్నారు. సో వారు ఒక బేస్ వేస్తారనమాట. స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాము. తర్వాత అడ్వాన్స్ లెవెల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తూ ఉంటాం. గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. తర్వాత ట్రాన్స్లేషన్ మెథడ్స్, ఓకే, సెమినార్స్ ప్రజెంటేషన్, జామ్ మెథడ్స్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ మేము యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు ఇది ఒక బ్యారియర్ కాకుండా చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని వారు లైఫ్లో చక్కగా సెటిల్ అవుతారు. సో మన విద్యార్థులు చాలా మల్టీనేషనల్ కంపెనీస్లలో, ఇన్ఫోసిస్ ఇట్లాంటి కంపెనీస్లలో జాబ్స్ చేస్తూ ఉన్నారు. వేరే కంట్రీస్లలో ఉన్న ఎయిర్పోర్ట్స్లలో జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఫ్రంట్ ఆఫీస్లో చక్కగా రాణిస్తూ ఉన్నారు. వీళ్ళంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళే చాలామంది. సో మన కాలేజీలో చక్కగా వారిని మేము శ్రద్ధతో పట్టించుకొని వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం. ఓకే, మరి ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఒకసారి వివరించండి. చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం మన వరంగల్లో ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం మనం స్టార్ట్ చేశాము. సో ఈ ఇయర్ అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా, బీకామ్, బీఎస్సీ, బీటెక్, చాలామంది వేరే ఎంబీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు 1 year కోర్స్కి అట్లా. సో మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. 2 years ఈ కోర్స్ చేసిన వాళ్ళు రేపు భవిష్యత్తులో మేనేజర్స్గా చక్కగా సెటిల్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇయర్ అంతా కూడా థియరీ వీళ్ళకి కాలేజ్లో టూరిజం ఇండస్ట్రీ గురించి, సర్వీస్ ఇండస్ట్రీ గురించి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ గురించి, తర్వాత అడ్వాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, సూపర్వైజరీ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తాం. తర్వాత సెకండ్ ఇయర్లో వీళ్ళని ఇంటర్నేషనల్ అడ్వాన్స్ కోర్సెస్ చేసేటట్టుగా, లేకపోతే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేసేటట్టుగా, ఇప్పుడు చైనాకి చాలామంది విద్యార్థులు చక్కగా వెళ్ళి మన కాలేజ్ విద్యార్థులు ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రేపు వాళ్ళకి లైఫ్లో చాలా సెటిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆస్ట్రేలియా, జర్మనీ,
సింగపూర్, మలేషియా ఇలాంటి కంట్రీస్లలో వీళ్ళు వెళ్ళి సో సెకండ్ ఇయర్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కోర్స్ చేస్తారు. లేదు అని అంటే ఇక్కడ మన ఇండియానే అసలు టూరిజంలో ఫుల్ బూమ్తో ఉంది. హోటల్ ఇండస్ట్రీ చాలా డెవలప్ అయింది. సో ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీగా చేసుకొని చక్కగా వాళ్ళు ఒక మంచి సర్టిఫికేట్ రాణించవచ్చు, తెచ్చుకుంటారు, ప్లస్ లైఫ్లో చక్కగా సెటిల్ అవుతారు. ఓకే, మరి మీ కాలేజ్లో అడ్మిషన్ క్యాంపెయిన్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అనే దాని గురించి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. సో నిజామాబాద్, ఆదిలాబాద్ 4th వెళ్తున్నాము, తర్వాత ఆర్మూర్ అండ్ నిర్మల్ 5th వెళ్తా ఉన్నాము, తర్వాత ఇలా 6th, 7th, 8th డిఫరెంట్ ప్లేసెస్లలో కొత్తగూడెంకు, ఖమ్మం డిఫరెంట్ ఏరియాస్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం, వారిలో దీని గురించి ఉన్న శంకను తీసివేస్తూ ఉన్నాం అనమాట. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో అవుతున్నప్పుడు మేము పేపర్ నోటిఫికేషన్ ఇస్తాం, తప్పకుండా మీరు రండి, మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఈ అడ్మిషన్స్ ఎప్పటి నుంచి ఉంటున్నాయి, అలాగే బ్యాచెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ మన కాలేజ్లో బ్యాచ్ June 15th నుండి స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ బ్యాచ్. ఇలా 1st, 2nd, 3rd బ్యాచెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో కేవలం ఒక జిరాక్స్ కాపీస్, SSC ఇంటర్మీడియట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వస్తే మేము అడ్మిషన్ ఇస్తాము. సో ఇన్స్టాల్మెంట్ వైజ్ ఫీజు కట్టుకోవచ్చు. ఓకే, పార్ట్ టైం జాబ్ ఫెసిలిటీ ఇస్తాము. అంత మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి వస్తున్న వాళ్ళు, ఇప్పుడు అస్సాం నుండి ఒక గర్ల్ వచ్చింది, గర్ల్స్కి వేరే, బాయ్స్ వేరే అకామిడేషన్స్ ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తారు. వాళ్ళకి ఉచిత వసతి కూడా మేము ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో అవసరమైన వారికి పార్ట్ టైం జాబ్స్ కూడా ఇస్తూ ఉంటాం. కాబట్టి మీరు వచ్చి వెంటనే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, మీ కాలేజ్లో ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ టూరిజం చేస్తున్నారో వాళ్ళకి విదేశాల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు, ప్రాక్టీస్ కూడా చాలా వెల్గా చేస్తూ ఉన్నారు. మరి ఇంత బెస్ట్ కాలేజ్ ఇంత బెస్ట్ కాలేజ్లో ఫీజు ఎక్కువ ఉండొచ్చేమో అనే అనుమానం చాలామంది పేరెంట్స్లో ఉండే అవకాశం ఉంటుంది. మరి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, సింపుల్గా ఒకసారి చెప్పండి. నేను ఇంతకుముందే ఒక కాలర్తో కూడా చెప్పానండి, ఫీ అనేది అందరికీ అందుబాటులో మేము ప్యాకేజ్ చేశాము. సో అరౌండ్ 35,000 to 40,000 దాన్ని ఇన్స్టాల్మెంట్స్ వైజ్ కట్టుకునేటట్టుగా. ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మినిమం ఒక 10,000 కట్టేసేసి మీకు మీరు రావచ్చు. సో ఇన్స్టాల్మెంట్ వైజ్ మీకు అనుగుణంగా చాలా టైం ఉంటుంది, గ్యాప్ ఉంటుంది పే చేయడానికి. సో ఇలా అందరికీ అందుబాటులో ఫీ స్ట్రక్చరే ఉంది కాబట్టి మీరు ఏమాత్రం డౌట్ చేయకుండా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మా కాలేజ్ నెంబర్స్ కూడా మీరు డిస్ప్లే అవుతున్నాయి, మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మరి చివరిగా మీ కాలేజ్ గురించి చూస్తున్న వ్యూవర్స్కి ఏం సలహాలు ఇస్తారు? సో వ్యూవర్స్, మరొకసారి హోటల్ మేనేజ్మెంట్ రంగం, టూరిజం, ట్రావెల్ రంగం అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రంగం. సో 1999లో ఈ కాలేజ్ వరంగల్లో ఎస్టాబ్లిష్ చేసి అనేక మంది నిరుద్యోగులకి మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం. యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మన భారతదేశంలో హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగం ద్వారా సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంతో జరుగుతూ ఉంది. అనేకమైన బై 2020 అనేకమైన ఇంటర్నేషనల్ గ్రూప్స్ 5-star హోటల్స్ అట్లా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాయి. ఎయిర్లైన్స్ డెవలప్ అవుతూ ఉంది. మనకి సంస్థాగత ఒప్పందాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలన్న కళ నిజం చేసుకోవడానికి మేము మీకు హెల్ప్ చేస్తాం. సో 100% ప్లేస్మెంట్స్తో పార్ట్ టైం జాబ్, ఫ్రీ అకామిడేషన్, అఫోర్డబుల్ ఫీ, దట్ ఇన్ ఫీ ఇన్స్టాల్మెంట్స్, ఇలా మంచి నిష్ణాతులైన వారు ఫ్యాకల్టీగా మేము మేనేజ్మెంట్ కూడా టీచ్ చేస్తూ, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ మేము బోధిస్తూ మీరు లైఫ్లో సెటిల్ అయ్యేటట్టుగా మేము చేస్తాం. ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్, డోంట్ వరీ, వరీ అవ్వాల్సిన పనేం లేదు. సో హోటల్ మేనేజ్మెంట్ చాలా టఫ్ సబ్జెక్ట్స్ ఏమి ఉండవు, మంచి ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకుంది, లైబ్రరీ, కంప్యూటర్స్, ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మేము చక్కగా నేర్పిస్తాం. సో వ్యూయర్స్, మీరు తప్పకుండా మన కాలేజ్లో అడ్మిషన్ తీసుకోండి, మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి నిజంగా చేయాలి అన్న ఒక తపన ఉన్నప్పటికీ చాలా రకాల అనుమానాలు, అపోహలు ఉంటూ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి ఇస్టా కాలేజ్లో ఎలా ఉంది అనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం కదండి, 10th ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయ్యామన్న వారు నిరాశపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మంచి అవకాశాలు హోటల్ మేనేజ్మెంట్ టూరిజంకు ఉన్న ఇస్టా ఇంటర్నేషనల్ కాలేజ్ మంచి అవకాశాలు కనిపిస్తోంది. 100% జాబ్ ఫెసిలిటీ కూడా మీకు ఇప్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇస్టా ఇంటర్నేషనల్ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV.